నిన్న మనం అందరం చూసాం ఒక 25 ఇయర్స్ ఓల్డ్ బ్యాడ్మింటన్ ఆడతా కుప్పకూలి పడిపోయి చనిపోవటం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా కుప్పకూలి పడిపోయి చనిపోవటాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. దీనికి మెయిన్ కారణం వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్, అంటే హార్ట్ కింద గదులు ఫిబ్రిలేట్ అవుతాయి. నిమిషానికి 300-400 సార్లు కొట్టుకుంటే ఎఫెక్టివ్ పంపింగ్ ఏమీ లేకపోవడం మూలాన బ్రెయిన్కి బ్లడ్ అందక పడిపోవడం, అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. ఈ ఏజ్లో మెయిన్గా 3 కారణాలు ఉంటాయి. హార్ట్ మసిల్ థిక్కెనింగ్ అవటం, ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం. హైపర్ట్రాఫిక్ కార్డియోమైపతి అంటారు. ఈసీజీ కానీ ఎక్కువ చేస్తే తెలుస్తుంది. కొంతమందికి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, లాంగ్ క్యూటీ అని ఉట్టి ప్యూర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం. థర్డ్, కొంతమందికి వేరే హార్ట్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి తెలియక ఇలా సడన్గా వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ రావచ్చు. కొంతమందికి బుర్గాడా సిండ్రోమ్ అనేది ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం. సో ఇలాంటి 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం దీన్ని రాకుండా ఎలా చేయటం? మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ ఉంటే మనం ముందే ఈసీజీ ఎక్కువ చేయించుకోవాలి. ఫస్ట్ ఈజ్ మనకే ఫెయింటింగ్ అటాక్స్, అంటే స్పృహ పడిపోయామనుకోండి, ముందు ఎప్పుడు మన చిన్నప్పుడు ఎప్పుడో ఆ సిచ్యుయేషన్ ఒకటి. సెకండ్, మన ఫ్యామిలీ హిస్టరీ, మన చుట్టాల లోపల ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోవటం, నిద్రలో చనిపోవటం, అలాంటి కనుక హిస్టరీ ఉంటే. థర్డ్, మనకే ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నాయి, ఆయాసం రావడం, నడుస్తా అంటే వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తెలియక మనం నెగ్లెక్ట్ చేయటం వలన ఈ ఫిబ్రిలేషన్ వచ్చిందనమాట.